మార్కు సువార్త 11వ అధ్యాయంలో యేసుక్రీస్తు వారు అంజూరపు చెట్టును శపించాడు. అంజూరపు చెట్టునగా ఇది ఇజ్రాయేళ్లకు సూచన. అయితే ఇజ్రాయేల్ మాత్రం ఏం చేసిండ్రంటే ఆకులు మాత్రం చాలా ఉన్నాయి, ఆచార పద్ధతులు చాలా ఉన్నాయి, కానీ ఆధ్యాత్మికమైన ఫలాలు లేవు. అక్కడ యేసుక్రీస్తుని తృణీకరించారు. కనుక ఆయన ఏం చేసినారంటే ఫలాలు లేదు, ఆ ఫలం ఇవ్వలేదు యేసుక్రీస్తు వారు దాని దగ్గరకు చూసినప్పుడు. కనుక ఆయన శపించాడనమాట. ఇంకా నుంచి నీ ఫలాలు ఎవరు తినకూడదు అని శపిస్తేసరికి అది మొత్తం ఏమైపోయిందంటే వేర్ల నుంచి ఎండిపోయింది, పూర్తిగా ధ్వంసమైందనమాట. దీని ప్రవచనం ఎలా నెరవేరిందంటే మందిరం చెట్టు ఎండిపోయిన వ్యవస్థను చూస్తుంది, మందిరమేమో ఆధ్యాత్మిక కేంద్రంగా చూస్తుంది. యేసుక్రీస్తు ముందుగానే హెచ్చరించాడు. ఇక్కడ మార్కు సువార్త 13వ అధ్యాయంలో మందిరం నాశనం అవుతుంది అనేది దీనికి సాదృశ్యం అన్నమాట. అది ఒక 80 సంవత్సరాలు అట్లా లేట్ పట్టిన ఇజ్రాయెల్లో ఉన్న మందిరం ఆ విధంగా పాడైంది అని సూచించడానికి. క్రీస్తు 70లో యెరూషలేము మందిరం నాశనం అయింది. రోమా సైన్యం దాని మీద యుద్ధాన్ని ప్రకటించింది, అంటే జెరూసలేం నగరాన్ని ఆక్రమించింది. ఇది రెండవ మందిరం. ఫస్ట్ మందిరం ఎక్కడ ఉందంటే ఫస్ట్ మందిరం సొలొమోన్ కట్టించాడు. బబులోన్కి చెరపట్టి తీసుకొని పోయినప్పుడు అప్పుడు కాల్చేసిండ్రు, దాని తర్వాత మళ్ళీ కట్టుకున్నారు. అయితే తీతు మళ్ళీ ఈ దాడి నడిపిన రోమా సైన్యాధిపతి తర్వాత చక్రవర్తి అయినది తీతు. ఈయన సైన్యాధిపతి నుంచి చక్రవర్తిగా మారిండు. అయితే యుద్ధానికి కారణం ఏంటిది అసలు? మొదటి శతాబ్దంలో ఎందుకు యుద్ధం జరిగింది అని అంటే యేసుక్రీస్తుని వీళ్ళు దేవునిగా అంగీకరించలేదు యూదులు. కానీ ఫస్ట్ జ్యూస్ రోమన్ వార్ అనేది ఇక్కడ జరిగింది. క్రీస్తు శకం 66లో యూదులు రోమా పరిపాలన వ్యవస్థను వ్యతిరేకంగా తిరుగుబాటు చేసినారన్నమాట. రోమా సామ్రాజ్య ఎంపైర్ శక్తివంతమైనది, తిరుగుబాటును అణచివేయడానికి సైన్యాన్ని పంపించింది. రోమా సేనాధిపతులు మొదట యుద్ధాన్ని నడిపించారు. దాంట్లో వాస్పసియాన్ ఫస్ట్ నడిపించినాడు. అతని తర్వాత అతని కుమారుడు తీతుస్ నడిపించాడు. యెరూషలేంని ముట్టడి వేశారనమాట. ముట్టడి వేసినప్పుడు లోపలనే యెరూషలేంలో నగరం లోపలనే లోపల ఆహారం లేక ప్రజలు బాధపడుతూ వర్గ పోరాటాలు జరిగినాయి. క్రీస్తు శకం 70లో నగరం పడిపోయింది. అక్కడ నగరం మందిరం నాశనమైనది. అత్యంత ముఖ్యమైన సంఘటన ఏంటంటే సెకండ్ టెంపుల్ కాల్చివేసినప్పుడు బలి వ్యవస్థ ముగిసింది అక్కడితోని. ఎందుకంటే యేసుక్రీస్తు వారు పస్కా బలిగా బలి అయినాడు ఆయన. కనుక వేరే బలులు అక్కడ జరగకూడదు ఇంకా. కానీ యూదులు దీన్ని నమ్మలేదు. యూదు ఆధ్యాత్మిక కేంద్రం ధ్వంసమైంది, లక్షల మంది చనిపోయారు, బందీలుగా తీసుకుపోయారన్నమాట. రెండవ మందిరం కూల్చబడినప్పుడు యేసుక్రీస్తు దీని ముందరనే ఎక్కడ హెచ్చరించాడంటే మార్కు సువార్త 13వ అధ్యాయంలో ఈ మందిరం మీద ఒక రాయి మీద రాయి నిల్వకుండగా ఇది నాశనం అవుతుంది అన్న తర్వాత ఈ వ్యవస్థ పాత నిబంధనలో ఉన్న బలి వ్యవస్థ కూడా ఇక్కడితో ముగిసింది ఆ మందిరం పడిపోయినప్పుడు. ఎందుకంటే ఆయన్నే అంతవరకు యెరూషలేంని కాపాడుకుంటూ వచ్చింది కూడా యేసుక్రీస్తే అన్న విధంగా ఇంకా బలి ఆయన సంపూర్ణమైన బలి ఇచ్చిండు. కాబట్టి ఇంకా బలి వ్యవస్థ ఉండకూడదు అనే ఉద్దేశంతో కూడా దేవుడు యెరూషలేం నగరాన్ని కాపాడలేదు. ఎందుకంటే యూదులు యేసుక్రీస్తుని నమ్ముకున్న వారిని తిరస్కరించారు. ముట్టడి సమయంలో తిరస్కరించారు. మందిరం ఎలా కాలిపోయింది, నగరాన్ని స్వాధీనం చేసుకొని దాని చుట్టుముట్టు ముట్టారనమాట. అందరూ ముట్టుకుంటే కాల్చినప్పుడు ఆ బంగారం బండ సందుల్లోకి వెళ్తే ఆ బండలను కూల్చేసి ఆ బంగారాన్ని తీసుకొని వెళ్ళినారు. ఎవరు? రోమా సైనికులు. మార్కు సువార్త 13:2లో యేసు ఇలా చెప్పారు,
ఇక్కడ ఒక రాయి మీద ఒక రాయి నిలిచిపోదు అనే వాగ్దానం ఇక్కడ 40 సంవత్సరాల తర్వాత నెరవేరింది. ఇది అంజూరపు చెట్టు విషయంలో కూడా ఇజ్రాయేలు యాక్చువల్గా అంజూరపు చెట్టు అంటే వేరు నుంచి ఎండిపోయిండ్రు అనమాట మొత్తం. కనుక యేసుక్రీస్తు ప్రవచనం నెరవేరింది. ఇంకొకటి ఏంటిదంటే బలి అనేది లేకుండా పోయింది. ఆ బలి అనేది లేకుండా అయిపోయింది. యాక్చువల్గా అయితే వీళ్ళు యేసుక్రీస్తుని నమ్ముకున్న వారిని పూర్తిగా వ్యతిరేకించారు. ఫస్ట్లో యూదుల్లో కూడా కొందరు యేసుక్రీస్తుని నమ్ముకున్న వారు ఉన్నారు. అయితే వీళ్ళు ఒక ప్రార్థన అనేది స్టార్ట్ చేసిండ్రు అనమాట. ఏం స్టార్ట్ చేసిండ్రు ఆ ప్రార్థన అంటే 70 తర్వాత పరిస్థితులు మారినాయి. 85 ప్రాంతాలు యూదుల ప్రార్థనలో యేసును మెస్సీగా ఒప్పుకునే వారిపై శాపవాక్యం చేర్చబడిందనమాట. సినగాగుల నుండి బయటకు వచ్చేసారు వీళ్ళు. 2 వేరు మతాలుగా మారాయి. ఏంటిది అంటే చక్రవర్తిని దేవుడిగా పూజించలేదు వీళ్ళు, రోమ చక్రవర్తిని. కనుక రోమియోల నుంచి కూడా వీళ్ళకి వ్యతిరేకతనే వచ్చింది. అయితే దీంట్లో వీళ్ళు సినగోగుల నుంచి బయటికి రావడానికి ఒక కారణం ఉంది. ఏంటంటే యేసుక్రీస్తుని దేవునిగా అంగీకరించకూడదు. అలా అంగీకరించే వారిని ఏం చేయాలంటే నాశనమైపోవాలి వాళ్ళు అనే ప్రార్థన చేయాలన్నమాట. ఎందుకంటే యూదులు యేసుక్రీస్తుని మెస్సీగా నమ్మరు, మెస్సీగా ఒప్పుకోరు ఆయనని. ఎందుకు ఒప్పుకోరని అంటే వీళ్ళు భౌతికంగా రాజుగా ఉండాలి, దావీదు సింహాసనాన్ని మళ్ళీ తిరిగి తీసుకురావాలి అనే ఉద్దేశంతోనే వీళ్ళు ఆలోచన చేసినారు మెస్సియా అంటే. కానీ యేసుక్రీస్తు వారు వచ్చి శత్రువుని సైతం ప్రేమించాలి అని చెప్పిండు. అందుకోసమనే వీళ్ళు నమ్మకుండా వీళ్ళు ఒక ప్రత్యేక ప్రార్థన చేసినారు. అంటే బెర్కత్ హమీనం అనే ఈ ప్రార్థనకి వీళ్ళు యేసుక్రీస్తుని నమ్ముకున్న వాళ్ళు ఆమెన్ అని చెప్పలేదు. అంటే ప్రార్థన చేసేటప్పుడు యేసయ్యను మెస్సీగా నమ్మిన వారు ఆమెన్ చెప్పలేదు. కనుకనే వీళ్ళు ఏం చేసినారంటే రబ్బీ సమావేశాల నుంచి వేరుపడ్డారు. అక్కడ నుంచి ఇంకా వాళ్ళతో వీళ్ళతో సినగాగుల నుంచి బయటకు వచ్చేసినారు. ఎవరు? వీళ్ళు కూడా యూదులే. చాలామంది క్రైస్తవులుగా మారిన వాళ్ళు యూదులే ఉన్నారు. అయితే ఇక్కడ నుంచి వీళ్ళు బయటకు వచ్చేసారు. ఎందుకంటే యేసుక్రీస్తుని దేవునిగా ఒప్పుకోకూడదు, అలా ఒప్పుకుంటే పాపము అన్న విధంగా చూశారు కాబట్టి ఆ విధంగా చేయబడ్డారు. వీళ్ళు బయటకు వచ్చేస్తారనమాట. అందుకోసమే యేసు కూడా ఒక మాట అంటాడు, యోహాను సువార్త 9:22 మనం చూస్తూ ఉంటాం. మన సినగాగు నుండి మిమ్మల్ని వెలివేస్తారు అనే ఉద్దేశంలో దేవుడు ఆ వాగ్దానాన్ని నెరవేర్చాడు. నజరేయులు, యేసుని మెస్సీగా నమ్మిన యూదులు అనమాట వీరు నజరేయులు. అక్కడితోనే బలి వ్యవస్థ కూడా ఆగిపోయింది.